వెల్కమ్ టు పీజే న్యూస్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవా బన్ ఎంత సంచలనాన్ని సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే కోవా బన్ ఇష్యూకి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో కొంతమంది అమ్ముకుంటున్న వ్యాపారులు అయితే చిరు వ్యాపారులు ఉంటున్నారో వాళ్ళకి సపోర్ట్ గా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమో ఫుడ్ జిహాద్ అంటూ, అంటే కులానికి మతాలకు సంబంధించి చిచ్చులు పెట్టే విధంగా ఇంకొంతమంది కూడా రాజకీయాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పడి, అంటే ఒక మైక్ కెమెరా లేదంటే ఫోన్ మనతో ఉంటే చాలు, ఇష్టానుసారంగా ఇష్టం వచ్చింది రికార్డ్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా అవతల వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టొచ్చు అని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్ళ పేరుతో లేదంటే ఆ పేరుతో ఈ పేరుతో అనేక, అంటే నిజానికి వాళ్ళు జర్నలిస్ట్లా అంటే కాదు, ఒక ఫోన్ ఒక మైక్ ఉండి చేతిలో ఉంటే చాలు ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా ఏ విధంగానైనా క్వశ్చన్ చేయొచ్చు అనే ఒక విధానం ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక మనిషి, అంటే ఒక సాదా సీదా మనుషులు చిన్న చిన్న, అంటే పొట్టకూటి కోసం చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మొన్న ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఇటు కొంతమంది చిరు వ్యాపారులు ఈ కోవా బన్ కి సంబంధించి ఆ బన్నుల్లో ఏదైతే కోవా పెట్టి దానికి సంబంధించి చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకొని ఫోన్లలో రికార్డ్ చేసుకుంటూ అసలు దీనిపై ఎక్స్పైరీ డేట్ ఉందా, అసలు ఇది ఎన్ని రోజులు ఉంటది అంటూ, అంటే ఏ విధంగా అంటే ఆ మనిషి పొద్దొస్తమానం, అంటే ఎవరైనా పొట్టకూటి కోసం ఏం చేసినా కూడా అలాంటిది ఆ మనిషి చుట్టూ ఎంత మంది అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు చుట్టూ ఉండి ఆ మనిషి పైన మూకుమ్మడి దాడి, సింపుల్ గా చెప్పుకోవాలంటే అలాంటి ఒక దాడి చేస్తూ అసలు ఆయనకి ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. అంటే నిజానికి చెప్పాలంటే చదువుకున్న వ్యక్తి కూడా ఆయన కాదు, మరి అలాంటి వ్యక్తి దగ్గరకు పోయి మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉందా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా, బన్నుల మీద ఆ డేట్లు అవన్నీ ఏం ఉండవురా మొర్రో అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో ఆయన చెప్పాలనుకుంటున్నా కూడా అది చెప్పనీయకుండా ఇటు పక్కన అందరూ కూడా ఆ విధంగా ఫోన్లలో రికార్డ్ చేసుకుంటూ ఆయనను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఎంత టెన్షన్ పడుకుంటా, అసలు ఆ వీడియో చూస్తేనే ఒక రకంగా ఎంతో, అంటే ఎంతో ఎమోషనల్ గా ఎంతో మంది ఆ విధంగా ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాల మీద, వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద చూపించే ప్రతాపం ఏదో ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎన్నో పాఠశాలల్లో సరిగ్గా మధ్యాహ్న భోజనం లేక ఎంతో మంది పిల్లలు అల్లాడిపోతున్నారు. అక్కడ వెళ్ళి మీ ప్రతాపం చూపించుకోవచ్చు కదా. లేదంటే గురుకులాల్లో కూడా అసలు సరైన ఆహారం లేక ఎంతో మందికి ఫుడ్ పాయిజన్ అవుతూ అసలు హాస్పిటల్లో మగ్గిపోతూ ఉన్నారు. మరి అలాంటి దగ్గరికి వెళ్ళి మీ ప్రతాపం చూపించుకోవచ్చు కదా. ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళపైన ఈ విధంగా ప్రతాపం చూపిస్తూ మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో దాని మీద ఇంకొన్ని వీడియోలు చేస్తూ, అంటే నిజానికి అసలు అందులో ఎవరికైనా తెలిసిన విషయం, అది కోవా బన్ అని వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో అది నిజమైన కోవా కానే కాదు. అది చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళేదో వాళ్ళ పొట్టకూటి కోసము దానికి సంబంధించి అసలు అది ఏ విధంగా వాళ్ళు తయారు చేశారనే దానిపై కూడా ఆయన మళ్ళీ ఎవరైతే ఈ మేడారం జాతరలో ఎవరినైతే వీళ్ళు ప్రశ్నలు సంధించి ఆయన అసలు ముప్పు తిప్పలు పెట్టారో ఆయన మళ్ళీ తర్వాత మీడియా ముఖ్యంగా అసలు ఆ కోవా బన్ అది ఏ విధంగా తయారు చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఆయన వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో అవి ఇప్పుడు బాగా హల్చల్ అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మళ్ళీ కుల మతాలకు సంబంధించిన చిచ్చులు కూడా పెడుతున్నారు. ఫుడ్ జిహాద్ అంటూ ముందుకు తీసుకొస్తూ తెర మీదకి తీసుకొస్తూ, అంటే అవతల అమ్మిన వ్యక్తి ముస్లిం అయినందుకు అది ఖచ్చితంగా ఫుడ్ జిహాదేనని, ఇటు దేశంని ఏదో భ్రష్టు పట్టించడానికని లేకుంటే కావాలనేది టార్గెటెడ్ గా ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న దందాలు చేస్తున్నారనే ఇలాంటివి కూడా తెర మీదకి తీసుకొస్తూ అసలు ఆయన క్లియర్ గా ఆయన చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఏదైతే మనందరం చూసిన వైరల్ అయిన వీడియో ఉందో అందులో అసలు స్వయంగా ఆయన్నే తినడం కూడా జరిగింది. ఆ వీడియో చూసినట్లయితే ఎవరికైనా అనిపిస్తుంది అసలు ఎందుకు అంత చిన్న వ్యాపారిని ఆ విధంగా ముప్పు తిప్పలు ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని. మళ్ళీ దానికి సంబంధించి ఆ వీడియోలు చేయడమే కాకుండా అటు సరౌండింగ్స్ లో ఇంకెవరైనా ఈ కోవా బన్ అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇదే ప్రతాపం చూపించడము. అసలు వాళ్ళు అమ్మకాలే బంద్ చేసారు. మొత్తానికి అమ్మకాలు బంద్ చేసి అసలు వాళ్ళ పుట్టకూటి కోసం చేసుకునే పనిని పక్కన పెట్టి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో తెలియక, ఎక్కడ దిక్కు పోవాలో కూడా తెలియక అలాంటి ఒక స్థితిలో ఉన్న వాళ్లకు ఎంతో మంది, ముఖ్యంగా హిందువులు
ఆయన ఒక ముస్లిమే అయి ఉండొచ్చు, లేదంటే ఆయన మతాన్ని చూడలేదు, లేదంటే ఆయన పలానా వ్యక్తి ఈ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అని కూడా ఎవరు చూడలేదు. ఆయన వ్యాపారాన్ని స్వయంగా ఎవరైతే కొంతమంది జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొస్తూ, అంటే ఏ టాపిక్ ని హైలైట్ చేయాలి, ఏ టాపిక్ గురించి మాట్లాడాలి, దేన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏ మాత్రం మినిమం సెన్స్ లేకుండా ఈ విధంగా బిహేవ్ చేసే వాళ్ళకి, అంటే ఏదైనా సరే అలాంటి చిన్న చిన్న వ్యాపారుల మీద పడి ప్రతాపాలు చూపించే బదులు ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా లొట్టలేసుకుంటూ తినుకుంటూ, ఒకవేళ అందులో ఏదైనా బాగాలేకున్నా కూడా మరి వాళ్ళని అదే విధంగా ఎందుకు ప్రశ్నించరు? ఎందుకంటే అవి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, అక్కడ వాళ్ళ ప్రతాపం చూపించుకోవడానికి అసలు పాసిబుల్ కాదు. కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యాపారుల మీద అయితే ఈజీగా వాళ్ళని ఏదో ఒక మాట అనొచ్చు, ఈజీగా వాళ్ళని జడ్జ్ చేయొచ్చు, ఈజీగా వాళ్ళని ఏమైనా అనొచ్చు. ఈ విధంగా ఇలా ఫేమస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇటు సోషల్ మీడియాలో ఉండే నెటిజన్లు కానీ, ముఖ్యంగా హిందువులు కానీ దీనిపై చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఏదో చేయాలని దాన్ని ఫుడ్ జిహాద్ అంటూ, లేదంటే ఇంకేదో మతానికి సంబంధించి గొడవలు తీసుకొచ్చే విధంగా చేస్తే దానికి మాత్రం హిందువులు కానీ, లేకుంటే సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు కానీ అందరూ కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఆయన ఏ విధంగా అయితే ఇప్పుడు సఫర్ అవుతున్నారో ఆయనకు హెల్ప్ చేయడానికి ఎంతో మంది ఇటు సోషల్ మీడియాలో ఆయన కాంటాక్ట్ల కోసం వెతుకుతూ ఆయన కాంటాక్ట్లను అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఆయన ఇంటికి వెళ్ళి చేసిన ఇంటర్వ్యూస్ ఆధారంగా ఆయనను కలిసి ఆయనకు ఏదో ఒక ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో హిందువులు ఎక్కువ. ఆయన మతాన్ని ఎవరు చూడలేదు, ఆయన ఏం చేస్తాడనే దాన్ని కూడా ఎవరు చూడలేదు. కేవలం ఇలాంటి అంటే ఒక చిన్న వ్యాపారిని ఈ విధంగా ముప్పు తిప్పలు పెట్టి ఆయన పొట్ట మీద కొట్టిన ఎంతో మంది కారణంగా వీళ్ళు మాత్రం ఆయనకు సహాయంగా ఉండాలని, ఆయనకు ఆర్థిక సహాయం చేయాలని ఎంతో మంది డబ్బులు పంపించడం జరిగింది. అంటే ఆయన కుటుంబాన్ని కూడా కలిసి ధైర్యం చెప్పిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు, ఇలాంటి ఇష్యూస్ లో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఏదైతే కోవా బన్ ఇష్యూ ఉందో, ముఖ్యంగా అందులో రోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టి మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ ఈ విధంగా అంటే వ్యూస్ కోసము, ఏదో ఫేమస్ అవ్వడం కోసము ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పొట్ట మీద కొట్టడం కంటే మంచి వాటిపై మాట్లాడము, మంచిగా ఉండడము, ఇవన్నీ ఎన్నో కూడా చేసుకోవచ్చు. వాటన్నిటిని వదిలేసి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళపై టార్గెట్ చేసి వాళ్ళపై మీ ప్రతాపం చూపేయడం అసలు కరెక్ట్ కానే కాదు. దీనిపై సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏదైతే ఈ వీడియోని బయటకు పెట్టిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, ఇక అంతేకాకుండా దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళపై కూడా సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్స్ అనేవి అవుతూనే ఉన్నాయి. అంటే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారుల విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్నప్పుడు, అలాగే రెస్టారెంట్ల విషయంలో కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన హాస్టళ్లలో కానీ, స్కూల్స్లలో కానీ ఇదే విధంగా వెళ్ళి తనిఖీలు చేయడమో, లేదంటే వాళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకోవడమో అలాంటివి ఎందుకు చేయరు? అలాంటివి చేయొచ్చు కదా. ఇలాంటి చిన్న వ్యాపారుల మీద పడి ఈ విధంగా మీ ప్రతాపాలు చూపించుకోవడం కంటే అంటే కూడా ఇటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.